హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే నేను చాలా ఈజీగా క్యాబేజ్ కర్రీని అయితే చేసి చూపిస్తున్నాను. చాలామంది వరకు ఈ స్మెల్ కూడా నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కోసం ఈ రెసిపీ. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకోండి. ఈ పాన్లోని మీకు సరిపడా వరకు ఆయిల్ యాడ్ చేయండి. కొంచెం ఎక్కువగానే తీసుకోండి, ఒక 3 స్పూన్స్ వరకు తీసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి, పావు స్పూన్ వరకు ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు అండ్ హాఫ్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే 3 పచ్చిమిరపకాయలు చీలికలు అండ్ అలాగే ఒక 3 ఉల్లిపాయల తరుగు కూడా యాడ్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదు, స్లైసెస్గా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా బాగా వేగాలి. ఈ టైంలోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి అనమాట, 2 రెబ్బల వరకు. మంచి ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇందులోనే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే నేనైతే ఇక్కడ 1/2 kg క్యాబేజ్ని సగం వరకు కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ వరకు చూసుకోండి. సో మా వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది, ఒక 4 అయితే సరిపోతుంది కర్రీ. సో ఇదైతే మొత్తం ట్రాన్స్పరెంట్ అయ్యి దగ్గరికి అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో అలా కలుపుతూ ఉండాలి, మధ్యలో ఎక్కడ మూత పెట్టకండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే క్యాబేజ్లో ఉన్న స్మెల్ అంతా కూడా పోతుంది. సో మూత పెడితే ఏంటంటే క్యాబేజ్ స్మెల్ అంతగా పోదు. సో అందుకనే మూత పెట్టకుండా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఫ్లేమ్ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీని బాగా కలుపుకోవాలి. ఇందులో ఏంటంటే మీరు ఈ టైంలోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో మీరైతే ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఫైనల్గా ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయి చూసారా, కలర్ అనేది చేంజ్ అయింది కదా. సో ఈ టైంలో ఏంటంటే నేనైతే ఒక 2 పెద్ద సైజ్ టొమాటోలను అయితే తీసుకున్నాను. సో ఈ టొమాటోలు అనేది బాగా కలుపుకుంటున్నాను అనమాట. టొమాటోలు ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే టెక్స్చర్ కూడా మంచి గ్రేవీ టెక్స్చర్ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం కూడా టొమాటోలు అనేవి చాలా మెత్తగా అయిపోవాలి. సో ఈ టైంలో అయితే నేను 1 స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఫుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీ కారానికి తగ్గ కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూసారా. సో కారం యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన మొత్తం పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కారం పచ్చివాసన ఉంటే మీకు అసలు చాలా పచ్చిగా స్మెల్ వస్తుంది. సో కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి అయితే నేను ఒక 100 to 150 ml వరకు అయితే వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి బాగా కుక్ చేస్తున్నాను. ఈ క్యాబేజ్లో ఏంటంటే అస్సలు వాటర్ ఉండకుండా చాలా దగ్గరగా మొత్తం ఫ్రై చేసేయండి, ఎందుకంటే వాటర్ ఉంటే అస్సలు బాగోదు. సో ఇలా ఫ్రై అయిన తర్వాత బౌల్లో సర్వ్ చేసుకుంటే రెడీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.